ఫ్రెండ్స్ ఇప్పుడు జాములకు పూత వేస్తామని చెప్పినాం కదా, ఎర్రమట్టి తీసుకురానికి పోదాము. ఏడ తీసుకొస్తాము. కుండలకు పూత వేయడం అంటే కలర్ వేస్తారని అనుకుంటారు. కెమికల్ కాదు, న్యాచురల్ ఎర్రమట్టి తీసుకొచ్చి వీటికి పూత వేయడం అయితే జరుగుతుంది. ఇక మేము ఎర్రమన్ను గుంటది కనిపిస్తుంది ఆ పక్కలకెళ్ళి మొత్తం. ఇది ఎర్రమన్ను గుంట. ఇది నల్లగా లేదా? ఇంకో గిన్నె ఇది మొత్తం ఈ గుంటలకెళ్ళి మేము ఎర్రమన్ను తీసుకుపోతాం. ఇది నీళ్ళు నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న రవ్వలు అవన్నీ తీసేసుకోవాలి. ఇదేగో ఆడ రెడ్గా ఏదో నల్లగా ఉంది. అంత బాగుంటుంటే దిగబడితే కష్టం. ఇది మట్టిలోనే ఎర్రమట్టిది. సరిపడగా చూసింది ఫ్రెండ్స్, ఇదైతే ఎర్రమట్టి గంప నిండా అయితే నింపుకున్నా. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా కలుపుకోవాలో చూపిస్తా. ఇట్లా ట్రబ్బు పెట్టుకొని చూస్తున్నారుగా, ఇందుట్లో మొత్తం ట్రబ్బులో పోసుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు తీసుకొస్తా. నీళ్ళు తీసుకొని అందులో పోసుకోవాలి. ఇట్లా మునిగినంత వరకు నీళ్ళు పోసుకొని కొద్దిసేపు అయితే నానాలి. నానిన తర్వాత కలుపుకుందాము. నానాలి మొత్తం. ఇది నానినాక ఇందులో ఉన్న ఉసుక అది మొత్తం వేరు చేయాలి. ఇసుక మొత్తం తీసేస్తే మొత్తం మెత్త మెత్త ఉంటుంది కదా, అది కుండలకు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మొత్తం నానింది. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా రాళ్ళు ఉంటాయి, మొత్తం తీసుకోవాలి. దీన్ని చిక్కగా చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం తీసేసుకోవాలి రాళ్ళు. ఇట్లా రవ్వ మొత్తం ఉంటుంది కదా, రవ్వ మొత్తం తీసేసుకోవాలి. ఇది మొత్తం ఎర్రమట్టి తెచ్చుకొని మొత్తం నానబెట్టుకొని ఇట్లా ఇది మొత్తం పల్చగా చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇందుట్లో అయితే ఏం కలరు అది ఇది ఏం లేకుంటుంది. ఈ ఎర్రమట్టి, ఈ ఎర్రగైన నీళ్లు మాత్రమే కుండలకైతే రుద్దుతాము. అది కూడా చూపిస్తా.
చూడండి ఇట్లా మొత్తం పలుసగా వేసుకుంటాము. వేసుకొని ఇది మొత్తం కలర్ కాదు, పెయింటింగ్ కాదు, ఇక మొత్తం న్యాచురల్ ఎర్రమట్టి. న్యాచురల్ అన్నప్పుడు న్యాచురలే ఉంటుంది, అందుట్లో ఏ కల్తీ ఏది ఉండకూడదు. మొత్తం న్యాచురల్ గానే తయారు చేస్తాము. అందుకే మీకు ప్రతి ఒక్క వీడియో మేము ఎట్లా చేస్తాం ఏం కదా అనేది మొత్తం చూపిస్తాం అన్నట్లు, ప్రతి ఒక్కరికి తెలియనికే. గంప ఉస్కల గంప ఎర్రమట్టిలా ఇంతగానో ఉసుక ఉంటుంది. అంటే ఇది మొత్తము ఒక్క రవ్వ కూడా లేకుండా తీసుకోవాలన్నట్లు కొండలకు రుద్దేటప్పుడు పల్చగా కలుపుకోవాలి. ఒక గంప దాంట్లో మొత్తం బకెట్ ఎంత గంప ఎన్ని తీసుకున్నామో అంత మొత్తం ఉసుకెళ్ళింది. ఇది మొత్తం నీళ్ళకి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా ఒక డబ్బాలా తీసుకోవాలి, బట్టతో రుద్దుకోవాలి. నేను ఇప్పుడు ఈ కుండలకు ఎట్లా రుద్దాలని నేను చూపిస్తా. ఇది మొత్తం బకెట్లకు తీసుకోవాలి. కింద ఏమన్నా అడకకు ఇంకేమన్నా సన్నగా రవ్వలాకుంటే కింద వేరేది ఉంటుంది కదా, ఇట్లా సన్నం రవ్వలేకుంటది. ఇది కూడా అవుతుంది. లోపల అయితే ఇంక ఏం లేకుంటుంది ఇందుట్లో. ఇక ఇవి బట్టలు. ఇంకా ఈ మొత్తం బట్టలతోటి రుద్దుకోవాలి. కనిపిస్తుంది కదా, కొంచెం దూరం పెట్టుకొచ్చి నువ్వు ఇట్లా సగాంత వరకు రుద్దుకోవాలి. ఇట్లా రుద్దుకోవాలి మొత్తం. ఇట్లా రుద్దిని ఎండకు పెడితే కొంచెం గరం అయిన ఎంబడే అట్లా సగం వరకు మొత్తం రుద్దుకోవాలి. ఇవన్నీ ఇట్లనే రుద్దుకొని పెట్టుకోవాలి. ఇక ఇంకా రుద్దిందేమో ఇట్లా ఉంటది. ఇది ఎర్రమట్టి, రుద్దందేమో ఇట్లా ఉంటది. కాలిన తర్వాత నేను మళ్ళా చూపిస్తా ఏది ఎట్లా ఉంటదని. ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఇవి ఉన్నాయి. ఇంకా పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11:12 అయింది. అయిపోయినాయి ఫ్రెండ్స్. అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది మొత్తము ఒక దాంట్లో కోసి పెట్టుకుంటే మళ్ళీ అవసరం వస్తుంది. ఇక ఇంత తినేసి మళ్ళీ బట్టీలో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తము, అవన్నీ తీసి మళ్ళీ ఇవన్నీ లోపలికి వేసుకోవాలి. ఇంకా తినలేము. తిన్న తర్వాత ఇంకా ఇవన్నీ మళ్ళీ లోపలికి వేసుకోవాలి. అప్పటి వరకు ఇప్పుడు తడితో రుద్దినాం కదా మొత్తం ఎర్రమట్టిది, అవి మొత్తం కొంచెం ఇంకా గరం కావాలి. మళ్ళీ చల్లగా అయినాయి రుద్దినింబడి ఇంకొంచెం గరం అయినాక అందులోకి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరు చూడండి.